రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. కనుక దేవుని వాక్యం మనము విని, సత్యవాక్యం అనగా రక్షణ సువార్త, సత్యవాక్యం రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతున్నాం. కనుక ఈ మూడు కూడా చాలా చక్కగా రాశాడు పౌలు, అంత చక్కగా మనకు అర్థమయ్యేటట్లు. దేవుని వాక్యము మనం విన్న తర్వాత క్రీస్తునందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచుతున్నాము. ఉంచిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే వాక్యం విని వాక్యాన్ని మన హృదయాల్లోకి స్వీకరించి ఆ వాక్యం మందు విశ్వాసం ఉంచుతామో, దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క ఆత్మచేత మనలను ముద్రిస్తాడు. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే ముద్రిస్తుంది. చూడండి, ఇప్పుడు చాలా చోట్ల సువార్త ప్రకటించబడుతుంది. అందరికీ కూడా మరి ఆ రక్షణ అనుభవంలోనికి రారు. వాక్యాన్ని విన్నవారు కాదు. వాక్యాన్ని ఏం చేయాలి? విని క్రీస్తునందు ఏం చేయాలి? విశ్వాసము ఉంచాలి. వాక్యం ఎందుకు ప్రకటిస్తున్నాము అంటే, వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని. వినుట వలన ఏమవుతుంది? విశ్వాసము కలుగుతుంది. దేవుని వాక్యం గురించి వినడం వల్ల క్రీస్తునందు విశ్వాసము కలుగుతుంది. కనుక ఎవరైతే అలా విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? సహాయము చేస్తుంది. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడతారు. 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. రెండవ అనుభవం ఏం చెప్తున్నాడంటే, ఇలాగ రక్షణ పొందిన వాళ్ళు, దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడిన వారు తర్వాత అనుభవం ఏంటంటే, వాళ్ళ జీవితాలు ఎలాగ ఉండాలంటే, ఇంకా అక్కడ నుంచి ఎప్పుడైతే క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే క్రీస్తునందు వాక్యం విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతామో, తర్వాత అనుభవం ఏంటంటే క్రైస్తవ జీవితంలో మనము దేవుని మహిమకు కీర్తి కలుగుటకు జీవించాలి. దేవుని మహిమకు కీర్తి. చూడండి, అక్కడ రక్షించబడిపోయాం, ఇంకా చాలు, నా పని నాదే, నా ఉద్యోగం నావే, నా పెళ్ళి నాదే, నా యొక్క కుటుంబం నాదే కాదు. మన జీవితం అట్లా ఒక గురి ఉంది. ఏంటి ఆ గురి అంటే, దేవుని మహిమకు కీర్తి కలుగునట్లుగా మనము జీవించాలి. కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే, మనము దేవుని మహిమ కొరకు జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. మనం దేవుని వాక్య ప్రకారంగా, ప్రభా నేను నీ మహిమ కొరకు జీవించాలి ప్రభా అని మనం ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మనకు సహాయం చేస్తుంది. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం. ఆ ప్రార్థనలన్నిటికీ దేవుని ఆత్మ ఏం చేయదు? సహాయము చేయదు. దేనికి సహాయం చేస్తుంది? బైబిల్ క్లియర్గా చెప్తుంది, మనము ఆయన చిత్తానుసారముగా ఏమి అడిగినను అది ఆయన మనకు అనుగ్రహించును. అలాగే రోమాపత్రికలో కూడా ఏముందంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే దేవుని చిత్త ప్రకారముగా పరిశుద్ధుల పక్షముగా విజ్ఞాపన చేస్తాడు అని ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం చూస్తారా? రోమాపత్రిక 8వ అధ్యాయము, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏం చేస్తాడంటే, దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించేటట్లుగా మన కోసం సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ చాలామంది జీవితాల్లో ఎందుకు పనిచేయడు అంటే, మన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తే పరిశుద్ధాత్మ మనకి ఏమీ సహాయం చేయడు. మన ఇష్టం కోసం మనం జీవిస్తే పరిశుద్ధాత్ముడు మనకి ఏమీ కూడా సహాయము చేయలేడు. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే, మనము దేవుని మహిమకు కీర్తి కలుగునట్లుగా మనము జీవించాలి. అలాగ మనం జీవించేటట్లుగా మనం ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు 26 చదవండి, రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి, ఆత్మ మనకేం చేస్తుంది? ఎప్పుడు? ఏం బలహీనత?
మనకి ఏం బలహీనతలు ఉన్నాయి? మనము దేవునికి మహిమకు కీర్తి కలిగినట్లుగా మనం జీవించలేము. గనుక మనము ఏం చేయాలంటే మనం ప్రార్థిస్తాం. ఏమని? ప్రభా, నీ మహిమ కొరకు జీవించే కృప నాకు దయచేయి ప్రభా, నీ మహిమార్థమే జీవించే కృప నాకు దయచేయి. మన ప్రార్థనలన్నీ కూడా ఇలాంటి ప్రార్థనలు అసలు ఉండవు. మన ప్రార్థనలన్నీ రికార్డ్ చేసి, ఇంతకుముందు క్యాసెట్స్ ఉండేవి. ఆ క్యాసెట్స్ ఒక రీల్ ఇలా తిరుగుతుండేది కదా. మనం ఎన్నిసార్లు వేసినా రీల్ ఏమవుతుంది? అదే పాట వస్తుంది. చాలామంది ప్రార్థన ఏమవుతుంది? అదే రీల్ అన్నమాట. దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ఏంటంటే, వాక్యము చూసి ఏం చేయాలంటే, దేవుడు మనకు ఎందుకు రక్షించాడు, రక్షించబడిన తర్వాత ఏంటి, వాగ్దానము చేయబడిన ఆత్మ, మనము స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, దేవుని మహిమ కొరకు మనము జీవించాలి. దేవుని మహిమకు ఏమవ్వాలి? కీర్తి కలగాలి. దాని కొరకు మనం జీవించాలి. అలాగే మనం ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ మనకు దినదినము సహాయం చేస్తాడు. మన బలహీనతలు ఉంటే, మనం దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నా, మన బలహీనతల్లో మనం జీవించలేకపోతున్నాం కనుక పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన పక్షముగా దేవునికి విజ్ఞాపనం చేస్తాడు. ఎలా చేస్తాడు? ఆయన చిత్తానుసారముగా, దేవుని చిత్తానుసారముగా పరిశుద్ధుల పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. మనలాంటి ప్రార్థనలు చేయడు ఆయన. ప్రభా కాపాడండి, ప్రభా. మనం ఏం చేస్తాం? మన ప్రార్థనలు ఎక్కువే ఉంటుంది. కాపాడండి, సాయం చేయండి, స్వస్థపరచండి, ఇలాంటి వాటి కోసం చేయడు ఆయన. ఏం చేస్తాడు? వారు దేవుని చిత్తానుసారముగా జీవించేటట్లుగా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. తద్వారా మన జీవితాల ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. అంతేకాదు, రెండవది మళ్ళీ 14వ వచనం చదువుతున్నాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలు. ఇప్పుడు దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? అక్కడ 3 దగ్గర 3 అనేసి అక్కడ కింద ఉంది, సొత్తైన ప్రజలు. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎలాగా? ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన మనల్ని రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. ఈ మాట అపోస్తుల కార్యంలో ఉంటుంది, 20వ అధ్యాయంలో. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నమాట. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. దేవుడు మనల్ని ఏం చేశాడట? సంపాదించుకున్నాడు. దేవుని యొక్క సంపద మనం. దేవుడు మనల్ని ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? సంఘం ఏంటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించాడు. అందుకే మనం దేవుని సొత్తైన ప్రజలం. ఇదే మాట పేతురు కూడా అంటాడు, మీరు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, దేవుని సొత్తైన ప్రజలు అంటాడు. మనకు ఎవరు సొత్తు? మనకు అది అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎవరు సొత్తు? మనం దేవుని సొత్తు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు మనల్ని. ఎక్కడి నుంచి? లోకంలోంచి కొనుక్కున్నాడు. పాపంలో నుంచి మనల్ని విడిపించాడు, మనకు విమోచన ఇచ్చాడు. అపవాది యొక్క అధికారం నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. కనుక ఇప్పుడు మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవునికి కంప్లీట్గా మనం దేవుని సొత్తు అయి ఉన్నాం. కనుక ఆయన సంపాదించిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. ఈ విమోచన అనే మాట ఈ యొక్క పత్రికలో 3 సార్లు కనిపిస్తుంది. ఈ పత్రికలో 3 సార్లు కనిపిస్తుంది. ఇందులో 7వ వచనంలో చూడండి. దేవుని కృపమహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అని చెప్పి ఏమన్నాడు? అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. విమోచనం అంటే ఏంటి? మన అపరాధములకు విమోచన అంటే ఏంటి? చెప్పాలి అందరు. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా? నాకు చూసే చెప్పాలి. విమోచన అంటే అందులో ఉంది అక్కడ ఆన్సర్. విమోచన అంటే ఏంటి?
మన అపరాధములకు క్షమాపణ. ఇక్కడ విమోచన అంటే ఏంటి? కింద 14వ వచనంలో విమోచన కలుగు నిమిత్తము అని ఉంది. అదే సంపాదించుకున్న ప్రజలకు విమోచన. మరి ఆల్రెడీ మనకు విమోచన కలిగేసింది కదా. ఇక్కడ విమోచన ఏంటి? ఆయన ప్రజలకు ఇంకా విమోచన కలుగు నిమిత్తము అంటున్నాడు. పైన అన్నాడు మన అపరాధములకు క్షమాపణ కలిగి అంటే అదేంటి? అయిపోయింది కదా. మరి ఇక్కడే విమోచన అంటే ఏంటి? మరలా చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలం నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము, మీకేం అర్థం అవుతుంది కానీ మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు మనము రక్షించబడినప్పటికి కూడా ఎక్కడ ఉన్నాము? శరీరంలోనే ఉన్నాము. శరీరంలో ఉన్నారా? దేహంలో ఉన్నాము. ఈ దేహం యొక్క విమోచన, ఈ దేహంలో నుంచి మనకేం కలగాలి? విమోచన కలగాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఈ దేహంలో నుంచి మనకు విమోచన కలిగిస్తుంది. అది ఎప్పుడు కలుగుతుంది అంటే అది మరలా మీరు ఎఫెసీ పత్రికలోనే 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము కొరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలు. విమోచన దినం వరకు కూడా, అంటే విమోచన అంటే మనం అందరము కూడా పరలోకంకి ఎలాగెళ్తామంటే ఈ శరీరాలతో వెళ్ళం. ఈ శరీరాలతో పరలోకము వెళ్ళం. ఈ శరీరంలోంచి మనకు విమోచన దొరుకుతుంది. ఈ శరీరంలో ఏముంటుందంటే అనారోగ్యాలు ఉంటాయి. అందుకే చాలాసార్లు విశ్వాసులకి అనారోగ్యాలు వస్తాయి. లోకంలో ఉన్న వారికి కూడా మీరు వెంటనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి, ప్రభా నేను విశ్వాసిని కదా, నాకెందుకు అనారోగ్యం వచ్చింది అనడానికి లేదు. విశ్వాసికి వస్తుంది అనారోగ్యం. శరీరములో ఉన్నంత కాలం కూడా ఈ శరీరం ఏమవుతుంది? రాత్రి అంతా పడుకోలేదు అనుకోండి, మీరు ఏమవుతుంది? పొద్దున్నకి శరీరం ఏమవుద్ది? నేను విశ్వాసిని కదా, నాకెందుకు శరీరం బలహీనమైంది అనడానికి లేదు. శరీరంలో ఉన్నంత కాలము కూడా ఏమవుతుంది? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. కనుక ఈ శరీరంలో నుంచి మనకు విమోచన కలగబోతుంది. ఇది ఎవరు ఇస్తారంటే పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అందుకే పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను ఎందుకు దుఃఖపరచొద్దు అంటున్నాడంటే మీతో విమోచన దినం వరకు కూడా ఆయన ఉంటాడు. మీ శరీరాలకు ఆయన విమోచన కలిగించేంత వరకు కూడా ఆయన మీతో ఉంటాడు. కనుక ఆయన ఏం చేయకూడదు? పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మ దుఃఖపరిచేది అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను. అక్కడ చెప్తే ఇప్పుడు చెప్తే మళ్ళీ అదే అయిపోద్ది. అందుకే నేను ఎఫెసీ పత్రికలో ఉంది కనుక అప్పుడు చెప్తాను. కనుక అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను కనుక ఇప్పుడు కంటిన్యూ చేయలేను. ఎందుకంటే అలా కంటిన్యూ చేస్తే ఇంకెక్కడే ఉండిపోతాం. కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధాత్మను ఎలాగా మనుషులు దుఃఖపరుస్తారు. కనుక మనం దుఃఖపరిస్తే పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? మన దేహాలకు విమోచన కలిగేంత వరకు కూడా ఆయన మనతో ఉండాలా ఉండకూడదా? లేకపోతే ఏం చేస్తాం? మన దేహాలకు ఏం కలగదు? విమోచన కలగదు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే రోమాపత్రిక 8వ అధ్యాయము, అన్ని రోమాపత్రికలు ఉంటాయి. అందుకే రోమాపత్రిక మీకు బాగా అర్థమైందంటే బైబిల్ చాలా వరకు మీకు ఏమవుతుంది? అర్థమైపోద్ది. రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చూడండి. 8:11 అలాగే ఉందా? మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏముంటుందంటే
ఈ యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే, యేసుక్రీస్తును మృతుల్లోంచి ఎవరు లేపారు? అందులో ఉంది. నేను ఎప్పుడైనా ప్రశ్న అడుగుతున్నప్పుడు అందులో ఉంది, చూడండి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ. దేవుని ఆత్మ యేసుక్రీస్తును ఏం చేసిందట? మృతుల్లో నుండి. ఆయన మూడో దినాన్ని ఎవరు లేపారు? నేను నా సొంత మాట ఏం చెప్పట్లేదు, అక్కడ రాసి ఉందే చెప్పారు. రేపు పొద్దున్న మీరు పాస్టర్ గారు తప్పు చెప్పారనడానికి కూడా మీరు అందులో ఉంది ఆన్సర్. నేను అదే చెప్తున్నాను, ఇంకేం చెప్పట్లేదు. మృతుల్లో నుండి, ఆ మాటను చెప్పండి. మృతుల్లో నుండి యేసునుందా యేసుక్రీస్తునుందా? యేసును లేపిన వాని ఆత్మ మీలో కూడా ఉంటే మిమ్మల్ని కూడా లేపుతుంది. అది లేస్తారా లేవరా? లేకపోతే అందులోనే ఉంటారు. ఎందులో? కరాసాల్లో. మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? లేపుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మృతుల్లో నుండి క్రీస్తు యేసును దేవుని యొక్క ఆత్మ లేపింది, మనల్ని కూడా దేవుని ఆత్మ లేపుతుంది. కనుకనే దేవుని ఆత్మను ఏం చేయొద్దు? దుఃఖపరచకూడదు. దుఃఖపరిస్తే ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని మిమ్మల్ని తిట్టామనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆడవాళ్ళకి ఉదాహరణ చెప్తాను. వాళ్ళు వంట చేస్తున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ కోపం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఉప్పు కారం ఎక్కువ వేసేస్తారు. ఉప్పు కారం ఎక్కువ వేసిన ప్రాబ్లం, నేను వండని వెళ్ళిపోతే ఏం చేయాలి? అప్పుడు నేను ఇక్కడ నుంచి వంట చేయను. అలా చేయరు మీరు. చేసేసి బాగా పెట్టేసి మేపి పాటు చేస్తారు. అలా చేయకపోతే వాళ్ళు సెట్ అయిపోతారు మొగలు. ఏంటి, నేను ఒక్కోసారి నేనే కానీ ఆడవాళ్ళని అయితే అలా చేద్దును. ఏంటి, పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే, ఆ పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్దా అలాగా అంటే, మీకు మంచి మాట చూపిస్తాను చూడండి. కీర్తనల భాగము 78వ కీర్తన చూడండి. 59వ వచనం. కీర్తనలో 78వ కీర్తన 59వ వచనం. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. షీలోహు మందిరమును ఆయన ఏం చేశాడట? విడిచిపెట్టేశాడట. దేన్ని విడిచిపెట్టేశాడు? దేవుని మందిరమును ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. దేవుని మందిరాన్ని ఏం చేశాడంటే, వాళ్ళ మీద అసహ్యం వేసి ఇశ్రాయేలు మీద దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. పరిశుద్ధాత్మ కూడా మనలను ఏం చేస్తాడు? ఎప్పుడు? ఆయనకు దుఃఖము పుట్టిస్తే. అందుకే పరిశుద్ధాత్మకు ఏం చేయకూడదు అంటున్నాడు? దుఃఖము కలిగించకూడదు. ఎందుకంటే మన దేహములకు విమోచన ఆయనే కలిగిస్తాడు. ఆయన దేహములకు విమోచనము కలిగించిన నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కనుక ఈ ఆత్మ మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఆత్మ మనకు అడ్వాన్స్గా ఇవ్వబడింది. సంచకరువు అంటే అడ్వాన్స్గా ఇవ్వబడింది. కనుక ఈ ఆత్మ అడ్వాన్స్గా ఎందుకు ఇవ్వబడిందంటే, మనం పొందబోయే స్వాస్థ్యము కూడా ఎలాగుంటుందో, చాలామందికి పరలోకం ఎలాగుంటుందంటే ఎవరైనా చూసారా? కొంతమందికి ఒకవేళ కలలు కంటారు, పరలోకం చూశానండి. ఒక ఆవిడ ఉంది, చర్చికి వెళ్దు, ఏమీ చేయదు, కానీ పరలోకం చూశానండి అన్నది. పరలోకం చూసిందా? మనం ఇవన్నీ కూడా పెద్ద విషయాలు ఏం కాదు. ఇలా చెప్తుంటే మనం ఏమైపోతారంటే, ముందు ఎప్పుడైనా సరే ఫ్రూట్ చూడాలి. వాళ్ళు ఏం చెప్తున్నా ఏం చూడాలి? ఫలము చూడాలి. చాలామంది ఏం చేస్తారు, నేను పరలోకం చూశాను, దేవుడు నాకు కనిపించారు అనగానే మనం ఏమైపోతాం? అవునా సిస్టర్, చాలా గ్రేట్ అండి, మీరు చాలా గ్రేట్ అండి. చాలా గ్రేట్ కాదు, ఫలము చూడాలి. ఏం చూడాలి? ఫలము చూడాలి. చర్చికే వెళ్ళరు, దేవుని మార్గంలోనే ఉండరు, కానీ ఏం చూసారంటున్నారు? మనం అలాంటి వాళ్ళు చూసి కంగారు పడవలసిన అవసరం లేదు. అవన్నీ కూడా చాలామంది ఇలాగే
మోసగించబడతారు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు పరలోకం ఉందని, పరలోకం ఎలా ఉంటుందని మనకి ఎలా తెలుస్తుందంటే, పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందాన్ని బట్టి తెలుస్తుంది. దేవుడు అందుకని ముందుగా ఏమిచ్చాడు? అడ్వాన్స్ ఇచ్చాడు. సంచకరు అంటే ఏంటి? అడ్వాన్స్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆనందం మనకేం తెలుస్తుందంటే, పరలోకం ఎలా ఉందో అనేది మనకు అంతరంగంలో మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించినప్పుడు ఆ ఆనందం అనుభవిస్తాం కదా. ఆనందం అనుభవిస్తున్నప్పుడు మనకేం తెలుస్తుందంటే, పరలోకములో ఉన్నటువంటి ఆనందం ఏంటో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఏం తెలుస్తుంది? పరలోకములో ఉన్నటువంటి ఆనందము ఎలా ఉంటుందో మనకి తెలుస్తుంది. అర్థమవుతుంది? కనుక ఈ ఆత్మను దేవుడు అందుకే మనకు ఇచ్చాడు. తర్వాత 15వ వచనంలోకి వెళ్దాము. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల, అది యాక్చువల్గా విశ్వాసం అని రాసి ఉంటుంది, కానీ 4 అనేసి అక్కడ ఏమని చూడండి, ప్రేమ అని ఉంటుంది. యేసుక్రీస్తునందు విశ్వాసమును పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమ, విశ్వాసం కాదు యాక్చువల్గా. అంటే అక్కడ రైటింగ్లో ఏమైందంటే, అది ప్రింటింగ్లో తప్పుపడింది కనుక యాక్చువల్గా వర్డ్ ఏంటి? ప్రేమ. యేసుక్రీస్తునందు విశ్వాసము పరిశుద్ధులందరి ఎడల, పరిశుద్ధులందరి ఎడల విశ్వాసం మనకెందుకు అవసరం లేదు కదా. మీకు అర్థమవుతుందా? వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. పరిశుద్ధుల పట్ల మనకు విశ్వాసం కాదు, పరిశుద్ధుల పట్ల ఏముండాలి? ప్రేమ ఉండాలి. అది అందుకే అక్కడ 4 వేసి ఆ టైపింగ్ ఎర్రర్లో తప్పు ఉంది కనుక కింద ఏం రాశారు? ప్రేమ అని రాశారు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గూర్చి నేను వినినప్పటి నుండి. కనుక క్రైస్తవ జీవితంలో ఈ 2 చాలా ముఖ్యమైనవి. ఏంటది? యేసుక్రీస్తునందు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలి? ఉందా? పరిశుద్ధులు అందరి ఎడల ఏముండాలి? ప్రేమ. వీళ్ళకి ఉంది. ఎఫెసీ వాళ్ళకి ఏముంది? ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గూర్చి. ఎవరి పట్ల మీరు ప్రేమ చూపించాలి? చాలా మనం ఏమవ్వాలి? మన హృదయాలు ఏమవ్వాలి? హృదయాలు విశాలపరచబడాలి. మంది ఇరుకైంది, స్థలం ఉండదు మనకి. మన హృదయం ఏముండదు? ఎంతమంది స్థలం ఉంటుంది మన హృదయాల్లో? 3. ఎవరు చెప్పండి? 3. నేను 3 ఎందుకనంటే సాధారణంగా 4 ఉంటారు కదా ఇంట్లో, అందుకు వాళ్ళకి ఎంతమంది ఉంటారు ఇంకా ప్లేస్? ఎవరు చెప్పండి? వాళ్ళు 3. భర్త, 2 పిల్లలు, అంతేనండి మనకి. అంతే. లోకంలో ఉన్న వాళ్ళకి మనకి ఏంటి తేడా? వాళ్ళకి మనకి ఏంటి తేడా? ఏమీ లేదు. కానీ మనకేం తేడా ఉండాలి? పరిశుద్ధుడు అందరి ఎడల ప్రేమ ఉండాలి. అప్పుడు మీకు వాళ్ళకి ఏముంటుంది? తేడా ఉంటుంది. పరిశుద్ధులు అందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రికలో, ఫిలోమోనుకు రాసిన పత్రిక ఎక్కడ ఉంటుంది? ఎక్కడో విన్నట్టుగా ఉంది అన్నట్టు అనుకోకండి. తీతు గ్రంథం తర్వాత ఫిలోమోనుకు ఉంటుంది. 4వ వచనం చూడండి. చూడండి, నీ ప్రేమను గురించి నేనేం చేశాను? విన్నాను. నీ విశ్వాసం గురించి కూడా నేనేం చేశాను? విన్నాను. ఏంటి మన ఇంట్లో వాళ్ళు మనం ఎంత ప్రేమ చూపిస్తుంటే అది ఎవడేమనుకుంటాడు? వాళ్ళ పిల్లల్ని కాకి కూడా ఏం చేస్తుంది? కుక్క ఏం చేస్తుంది? కుక్క ఏం చేస్తుంది చెప్పండి వాళ్ళ పిల్లల్ని? పంది పిల్లలు ఏం చేస్తుంది? పంది చూడండి, ఒకటి వెళ్తుంటే వాళ్ళ మమ్మీ వెళ్తుంది అనుకోండి, వాళ్ళ మమ్మీ వెనక వాళ్ళ పంది పిల్లలు ఎన్ని వెళ్తాయి? పంది చాలామంది పిల్లలు పెట్టేద్ది. అందుకు ఒక ట్రిప్కి 10 మంది దించేద్ది. 10 మంది వెళ్తుంటాయి. మనం ఒకరిద్దరితోనే చిరాకు పడిపోతాం, కానీ చాలా నీట్గా వెళ్తుంటాయి వెనకాతల.
ఇప్పుడు పంది గొప్పదా, మనం గొప్పలమా? 10 మంది పిల్లలు జాగ్రత్త తీసుకెళ్తుందండి అది. మనం ఒక్కొక్కరికి విసిగిపోతాం, ఒక్కొక్కరికి తెల్లవారులేసి టిఫిన్లు వండడానికి విసిగిపోయి కొట్టేసి, కొంతమంది అది పప్పు గుత్తులతో కొట్టేస్తారు పిల్లల్ని. పప్పు గుత్తులతోని, లేకపోతే అట్లు వేస్తున్నప్పుడు అట్ల ముళ్ళతోని అంటించేసి ఏదోలాగా అయిపోతారు కదా. 10 మంది పిల్లల్ని అది జాగ్రత్త తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తే ఎక్కడ పడుకుంటుందో, అక్కుల కాళ్ళలోకి ఎక్కడ పడుకుంటుందో చక్కగా అన్నీ తీసుకెళ్ళి ఆ బురదలో హాయిగా ఆటలు కూడా అలవాటు చేస్తుంది. ఆటలు కూడా మనము దేవుని బిడ్డలముగా మన ప్రేమ పరిశుద్ధుల అందరి పట్ల కూడా ఏమవ్వాలి? అది వినాలి మనుషులు. మనలో ఏముందని వినాలి? పరిశుద్ధుల అందరి పట్ల కూడా ప్రేమ ఉందని వినాలి. ఇప్పుడు 7వ వచనం చూడండి సిస్టర్ గారు, ఫిలోమోనుకు రాసిన పత్రికలోనే. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు సహోదరుడా ఏమంటున్నాడు? పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా. అబ్బా, ఎంత చక్కని మాట. పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా ఏం కలుగుతున్నాయి? విశ్రాంతి పొందుతున్నాయి. మీ వల్ల విశ్రాంతి వస్తుందా? ఎవరికైనా? ఎవరికి? మన జీవితాంతము కూడా ఈ 3తోనే అయిపోతుంది. ఏ 3? ఏంటి మనలో ఉన్న ప్రత్యేకత? అసలు దేవుని కొరకు మనం ఏం ఉపయోగపడతాం? దేవుని కొరకు అసలు మనం ఏం జీవిస్తున్నాం అనుకుంటున్నాం అంతే. ఏంటంటే మనం ప్రార్థన చేసుకోవడం భక్తి కాదు అనే విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మిగతాది అర్థమవుతుంది. ప్రార్థన చేసుకోవడం ఒకటి భక్తి కాదు, అది మినిమం. అదేంటి? మినిమం అన్నమాట. మినిమం. మీకు అర్థం కావాలంటే ఇంకా బాగా చెప్తాను. నేను రోజు అన్నం తింటానండి, రోజు మంచినీళ్ళు తాగుతానండి అన్నారు అనుకోండి. ఏం చేస్తావు బాబు అంటే, అంతేనండి, భోజనం చేస్తాను, మంచినీళ్ళు తాగుతాను. అవునా? ఇంకేం చేస్తా? అంతేనా? ఇప్పుడు మీరేమన్నా బాగా ప్రార్థన చేసుకుంటానండి, బాగా ఆరాధన చేస్తాను, అంతేనా? అంతే. నువ్వు భోజనం చేస్తున్నావు, మంచినీళ్ళు తాగుతున్నావు, మజ్జిగ తాగుతున్నావు, లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏమీ చేయట్లేదు. ఏమైనా ఎప్పుడు చేస్తున్నావు అంటే పరిశుద్ధుల హృదయాలు మీ వలన ఆదరణ పొందుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏదైనా చేస్తున్నారు. హల్లెలూయా. పరిశుద్ధులందరినీ కూడా మనం ప్రేమించగలుగుతున్నాం అనుకోండి, అవసరతలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, వాళ్ళందరినీ కూడా దర్శిస్తూ, వారికి సహాయం చేస్తూ, వారిని ఆదరిస్తూ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఏదైనా చేస్తున్నారు. అలా కాదండి, మేము తింటాం, ఇంట్లో ఉంటాం అంటే ఏం చేస్తున్నారు? ప్రార్థన, ఆరాధన ఒకటే భక్తి కాదు. భక్తి ఏం చేయాలంటే, ఇప్పుడు మనం తినేది దేనికి? బయటికి వెళ్ళి ఏం చేయాలి? పని చేయాలి. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. స్త్రీలైతే వాళ్ళు ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళి పని చేయకపోతే ఇంట్లో బోల్డ్ పని చేస్తారు. బయటికి వెళ్ళే వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. పురుషులు బయటికి వెళ్ళి పని చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు పని చేస్తున్నారు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా పని ఏంటంటే, మనము పరిశుద్ధులందరినీ కూడా ప్రేమించాలి. తర్వాత ఏం చేయాలి? వారి హృదయాలు మన మూలంగా ఏమవ్వాలి? విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగాను. కనుక ఈ ఫిలోమోనుకు ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి పౌలు హృదయంకి ఏమవుతుందట? ఆనందం కలుగుతుందంట. హల్లెలూయా. ఒక సేవకుడు అంటున్నాడు, అపోస్తలుడు అంటున్నాడు, నీ మూలముగా నా హృదయానికి ఏం కలుగుతుంది? నాకు ఆనందం కలుగుతుంది. మిమ్మల్ని బట్టి ఎప్పుడు ఆనందం కలుగుతుంది? దేవుని సేవకునికి కానీ ఇతర విశ్వాసులకు కానీ మిమ్మల్ని బట్టి ఎప్పుడు ఆనందం కలుగుతుంది? వారి హృదయాలు మీరు చూపించిన ప్రేమను బట్టి ఏమవ్వాలి? విశ్రాంతి పొందాలి. పరిశుద్ధుల హృదయాలు మీ వలన ఏమవ్వాలి? విశ్రాంతి పొందాలి. విశ్రాంతి పొందాలి. అప్పుడు మీరేమవుతున్నారు? స్పిరిచువల్గా ఎదుగుతున్నారు. కనుక ప్రభువునందు విశ్వాసము, రెండోది ఏంటి? పరిశుద్ధులందరి ఎడల ప్రేమ. కనుక ఇది పరిశుద్ధులందరి ఎడల కూడా మనం చూపించాలి. ఎందుకు చూపించాలి అంటే, ఇప్పుడు ఎలా ముగ్గురు ఉన్నారో ఇప్పుడు మనం ముగ్గురం కావం. ఎప్పుడైతే రక్షించబడ్డామో, రక్షించబడిన తర్వాత కూడా నేను ఇద్దరే అంటున్నావు అనుకోండి, నీకు అర్థం అవ్వలేదు అసలు.
రక్షించబడిన తర్వాత మీ కుటుంబం మారిపోద్ది. ఏమవుతుంది? మీ కుటుంబం మారుతుంది. ఏం కుటుంబం వస్తుంది? పరిశుద్ధమైన కుటుంబంలోనికి మనం వస్తున్నాం. దేవుని కుటుంబంలోనికి వస్తున్నాం. హల్లెలూయా. ఏ కుటుంబంలోకి వస్తున్నాము? దేవుని కుటుంబంలోనికి వస్తున్నాం. ఇప్పుడు సంఘం ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. ఇప్పుడు దేవుని కుటుంబంలో ఉన్న వారిని మనం ఏం చేయాలి? ముగ్గురు తీసి ఇప్పుడు ఎంతమందిని పెట్టాలి? ఒక్కొక్కరిని చేర్చుకోవాలి మన హృదయాల్లో. హృదయం ఏం చేయాలి? చేర్చుకోవాలంటే ఖాళీ అవ్వాలి. హృదయాన్ని విశాలపరచుకోవాలి. హృదయాన్ని ఏం చేయాలి? విశాలపరచుకోవాలి. విశాలపరచుకుంటే ఇతరులను కూడా మనం ఏం చేయగలుగుతాం? మన హృదయాల్లోనికి చేర్చుకోగలుగుతాం. అందుకే పౌలు చాలా చోట్ల మీ హృదయంలో నన్ను చేర్చుకున్నారు, లేకపోతే నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు. కొలసీ పత్రికలో చూస్తాం, మిమ్మల్ని నా హృదయంలో నేను, కొలసీ కాదు ఫిలిప్పీ పత్రికలో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కూడా, మిమ్మల్ని నా హృదయంలో నేను ఉంచుకున్నాను అంటాడు. చూసారా అన్నమాట? గుర్తుందా? ఫిలిప్పీ పత్రిక మనం ధ్యానం చేసాం, మర్చిపోయారండిని. 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకున్నాడట? అలా ఎంతమందిని ఉంచుకున్నాడో పౌలు. తను ఏ సంఘంలోకి వెళ్ళి పని చేస్తున్నాడో, ఎలాంటి వ్యక్తితో కలుస్తున్నాడో వాళ్ళు ఏం చేస్తున్నాడంటే తన హృదయంలో ఉంచుకుంటున్నాడు. ఇప్పుడు ఎంతమంది అయిపోతున్నారు తన హృదయంలో? మంది ఇరుకైన హృదయాలు. ఇద్దరితోనూ ముగ్గురితోనూ అలా కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం. పరలోకంకి వెళ్ళిన తర్వాత ఏం చేశారమ్మా అంటే, ముగ్గురే ప్రభా. ఆ ముగ్గురు కూడా ఎక్కడ ఉన్నారంటే ఎక్కడా లేరు ప్రభా. వాళ్ళ ముగ్గురు పరలోకం కూడా మనం తీసుకెళ్ళేంత పరిస్థితి ఉండదు. దేవుడు మనలను, మన హృదయాలను ఏం చేయమంటాడంటే విశాల పరుచుకోవాలి. 119వ కీర్తన ఉంటుంది, నా హృదయము నువ్వు విశాలపరిస్తే నీ ఆజ్ఞలు వెనకాల నేను పరిగెడతాను అంటాడు. ఆ ప్రార్థన అది. అదేంటి ప్రార్థన? మనం ఏం చేయాలి? ఈ ఇరుకైనటువంటి మనస్తత్వంలో నుంచి మారాలి. మనం ఇంకా మారు మనసు పొందాలి. తెలుసా మీకు? మారు మనసు అనేది ఒక రోజుతో పొందేసాము అనడానికి లేదు. ఇంకేమవ్వాలి? ఇరుకైన స్వభావం నుంచి మనం ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి 32వ వచనం 119వ కీర్తన, నా హృదయమును నీవు విశాలపరుచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. మన హృదయం ఏమవ్వాలి? విశాలపరచబడాలి. ఎవరి కొరకు? పరిశుద్ధులందరి కొరకు కూడా విశాలపరచబడాలి. ఇరుకైన స్వభావం నుంచి నేను, నా ఇల్లు చాలు, ఎవరు ఎలా పోయినా పర్వాలేదు అనుకునేటువంటి స్వభావంలో నుంచి పరిశుద్ధుల కొరకు, పరిశుద్ధులను ప్రేమించేటువంటి హృదయంలోనికి, అనుభవంలోనికి మనం ఏమవ్వాలి? రావాలి. మరలా ఎఫెసీ పత్రిక వచ్చేద్దాం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధుల అందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మీరు ఇలా జీవించడాన్ని నేను చూశాను కాబట్టి మీ విషయమై నేను ఏం చేస్తున్నాను? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? ఒక మనిషి గురించి ఎప్పుడైనా, ఏదైనా ఒక వ్యక్తి గురించి ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఎందుకు? ఎవరి గురించో ప్రార్థన చేస్తున్నారు. మీరు ఎవరో ఎక్స్ ప్రార్థన చేస్తున్నారు. ప్రభా అతన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, అతన్ని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. అతనికి చెప్పడం కాదు, అతన్ని బట్టి దేవునికి చెప్తున్నారు. అలాంటి వ్యక్తిని బట్టి నీకు వందనాలు ప్రభా, అలాంటి వ్యక్తిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అని చెప్పి చేస్తారు. ఎందుకు చేస్తామా? అలాగే ఎవరి గురించి అని చేశారా? మేము అలాగే ఎప్పుడు చేయలేదు కదా, ఎలా చెప్తాం అన్నట్టు చూస్తున్నారు మీరు. చేస్తే అప్పుడు ఎందుకు చేశారు? అట్లీస్ట్ ఎప్పుడైనా ఒక వ్యక్తి కోసం చేసి ఉంటాం కదా, ఎందుకు చేస్తారు అమ్మా? మనం బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు మాకు సహాయం చేస్తారనే అలా
మనము ఏదైనా వ్యక్తి కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా అని ఎప్పుడు చెప్తామంటే మనకు అనారోగ్యంగా ఉంది, వాళ్ళు వచ్చి మనకేం చేశారు, భోజనం వండి చక్కగా మనకు పెట్టి వెళ్ళారు. ఇప్పుడు మీరు రాత్రి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ప్రభా ఎవరి పేరు చెప్పండి, మీరు మీ ఇప్పుడు ఏ పేరు చెప్పిన ఇబ్బంది కనుక నేను అందుకని ఏ పేరు చెప్పట్లేదు. ఆయన వచ్చారు ప్రభా, అలాంటి వ్యక్తులను బట్టి నీకు వందనాలు ప్రభా, అలాంటి వ్యక్తులను బట్టి కృతజ్ఞతలు ప్రభా, వారు చూపించిన ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభా. ఏం చేస్తాం? వారిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్తాం. అలాంటి వ్యక్తులు ఉన్నారు ప్రభా, నీకు వందనాలు ప్రభా అని చెప్పి మనం దేవునికి స్తోత్రాలు చెప్తాం కదా. మీరు అలాంటి వ్యక్తులు అలాగే ఎప్పుడైనా ఎవరి గురించి చెప్పారా? మనకి అసలు అలాంటి ఆలోచనలు కూడా రావు. మనకి ఎంత మేలు ఎవరు చేసినా మేలు మింగేస్తాం, కీడు ఎక్కడుందో బయటికి తీసుకుంటాం. మనం మేలుని ఏం చేస్తారు? మింగేసి పక్కనెట్టేసి ఎక్కడైనా ఏదైనా చిన్న కీడు ఉందంటే దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. పోనీ ఇప్పుడు అలా ఉంచండి, వాళ్ళు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవడం పక్కన ఉంచండి. మీ గురించి ఎవరైనా దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్తారా? మీ గురించి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, ఇప్పుడు మీరే ప్రార్థన చేసుకుంటున్నారు, లేకపోతే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ఎవరి గురించైనా ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తాను? అసలు మీ గురించి ఎవరైనా ప్రభా ఆ వ్యక్తిని బట్టి నీకు వందనాలు ప్రభా అని చెప్పి మీ గురించి ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించడానికి మనం ఏం చేశాము? మనం వాళ్ళ పట్ల చూపించిన ప్రేమను బట్టి, వారి హృదయాలు మన వల్ల ఆదరించబడితే మనల్ని బట్టి దేవునికి వాళ్ళు కృతజ్ఞతలు చెల్లిస్తారు. అక్కడ పౌలు ఫిలెమోను కోసం ఏమన్నాడు? పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా ఆదరించబడ్డాయి గనక సహోదరుడా నీ ప్రేమను గురించి విన్నప్పుడు నాకు ఆనందమును ఆదరణ కలిగింది అంటాడు. అక్కడ ఫిలిప్పీల కోసం అంటున్నాడు, నేను బంధకములో ఉన్నప్పుడు కూడా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు కదా, నేను నా చెరసాల్లో ఉన్నప్పుడు కూడా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు కనుక మిమ్మల్ని నా హృదయంలో నేను ఉంచుకొని ఉన్నాను. మిమ్మల్ని గురించి ఎప్పుడు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మిమ్మల్ని గురించి ఎవరైనా దేవునికి కృతజ్ఞతలు చెప్తారా? ఎప్పుడు చెప్తారు? చెప్పాలంటే మనం ఏం చేయాలి? మీరు ఆ ప్రేమను చూపించాలి. క్రైస్తవ జీవితం చాలా లోతుగా ఉంటుంది. మనం ఏంటంటే పైన ఎక్కడ పైన తిరిగేస్తాం, ఇదే భక్తి అనుకుంటాం. క్రైస్తవ జీవితం చాలా లోతైంది. క్రైస్తవ భక్తి చాలా లోతైంది కనుక పైన ఏముంటుంది? బురద ఉంటుంది, బురదలతో ఉంటాం మనం చాలామంది. లోనికి వెళ్తే లోతైనటువంటి అద్భుతాలు ఉంటాయి, లోతైనటువంటి ముత్యాలు దొరుకుతాయి, రత్నాలు దొరుకుతాయి. లోతుకు వెళ్తేనే బంగారం దొరుకుతుంది, లోతుకు వెళ్తేనే ఆత్మీయ సంపద దొరుకుతుంది. పైన తిరుగుతాం కనుక మనకేమి కూడా దొరకదు. చూడండి, పైన అలా తిరిగితే కాళ్ళకు బురద అవుతాయి తప్ప ఇంకేమవుదు. లోనికి వెళ్ళిపోతే ఏం దొరకదు. సముద్రం లోనికి వెళ్ళినా లేకపోతే నదులు లోనికి వెళ్ళినా అక్కడ ఇసుక ఉండదు. పైన ఉంటే ఏముంటుంది? బురద ఉంటుంది, ఇసుక ఉంటుంది, అంతా డస్ట్ ఉంటుంది. అందుకే చాలామంది జీవితం లోనికి ఉన్నాము అనుకుంటారు, కానీ లోతుగా వెళ్తేనే ఆ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆనందం ఏంటో తెలుస్తుంది. కనుక ఈరోజు ఎప్పుడు కూడా ఇలాంటివి ప్రశ్నించుకోవాలి. నన్ను బట్టి ఎవరైనా దేవునికి కృతజ్ఞతలు చెప్తారా? వాళ్ళు ప్రార్థన చేసుకుని, మనం బలవంతంగా చెప్పించడం కాదు, వాళ్ళు ప్రార్థన చేసుకునేటప్పుడు ఎవరైనా సిస్టర్ గారు మీ గురించి మేము ఎప్పుడూ మర్చిపోలేము, మీ గురించి మేము ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెప్తాము, మీ గురించి ప్రతిసారి కూడా మేము ప్రార్థన చేస్తాము, లేకపోతే మిమ్మల్ని ఆశీర్వదించాలని దీవించాలని కాదు, మీరు చేసిన దానిని మేము ఎప్పుడూ మర్చిపోలేము. దేవుని సన్నిధిలో మిమ్మల్ని బట్టి మేము ఏం చేస్తాము? దేవునికి కృతజ్ఞతలు చెప్తాము అన్నట్లుగా మనము జీవించాలి. అది ఒక్కరే కాదు, మన కుటుంబస్తులు కాదు, మనల్ని ఎరగని వారు, మన సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా మనల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటట్లుగా మనము అలాగా మన ప్రేమను బట్టి వాళ్ళు ఆదరించబడినట్లుగా. ప్రేమ అంటే ఏంటి? నోట్లో బూర్లు కాదు. ప్రేమ అంటే ఏంటి? నోట్లో బూర్లు అంటే ఏంటి? నోట్లో బూర్లు కాదు, నోటుతోనే బూర్లు వండుతారు అంటారు కొంతమంది. ఏంటి? నోటుతోనే అంటే అర్థం ఏంటి? నోటితో వండగలరేటి?
అంటే అలా చూపించేస్తారనమాట. ఏదో బూర్లు వండేసి గారెలు వండేసి మీకు అంతా వండేసి పెట్టేసినట్టుగా చూసి టక్కన వెళ్ళిపోతారు. మనం ఇంకా ఆహా అంత అవునా 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 అనుకుంటాం, ఈ లోపల జంపు. అలాంటి వాళ్ళ కాదు. మనము మన ప్రేమను ఏం చేయాలి? వ్యక్తము చేయాలి. వారి పరిస్థితులు, వారి బలహీనతలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరించడం, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం, వాళ్ళకి ఇంకా అనారోగ్యంగా ఉంటే అవసరమైతే వారితో ఉండి వారికి మెడికల్గా సహాయం చేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం వాళ్ళని ఏం చేయగలుగుతాం? ఏం చేసినట్టు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మనము దేవుని యొక్క బిడలంగా అలాంటి ప్రేమలోనికి వెళ్ళాలి. తర్వాత 16వ వచనం, మీ విషయమే మానక నేను ఏం చేస్తున్నాను? మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను అని చెప్తూ 17వ వచనంకి వచ్చేసరికి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటున్నాడు. ఇక్కడ లోతైనటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. మీ మనోనేత్రాలు ఏమయ్యాయి? వెలిగించబడ్డాయి. యువర్ స్పిరిచువల్ ఐస్ ఎన్లైటెడ్. మీ యొక్క మనోనేత్రాలు ఏమయ్యాయి? ఇప్పుడు మామూలుగా మనం చూసేవన్నీ కూడా ఏంటి? మామూలు నేత్రాలతోనే చూస్తాం. మనోనేత్రాలతో చూసినప్పుడు దేవుడు చూసినట్లుగా మనుషుల్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా, అర్థమవుతుందా? ప్రభువు చూసినట్లుగా మనం కూడా ఏం చేయగలుగుతాము? మనుషులను చూడగలుగుతాం. ప్రభువు చూసినట్లుగా మనుషుల్ని మనం చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభువు చూసినట్లుగా మనుషులు మనం ఏం చేయాలి? చూడాలి. మనం ఈ నేత్రాలతో చూస్తే సింపుల్గా ప్రతి ఒక్కరిని కూడా మనం తృణీకరించవచ్చు. కానీ దేవుడు చూసినట్టుగా చూస్తే తృణీకరించలేం. ఎందుకు? దేవుని చూసినట్టుగా మనం చూడాలంటే వాక్యము ఏం చెప్తుందో మనం చూడాలి. చూడండి, మీకు మంచి మాట చూపిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువు. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు విశ్వాస విషయంలో ఎలా ఉండకూడదట? మోమాటం గలవారే ఉండకుడి. ఎలయనగా ఆగండి. ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం మనం? బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు చర్చిలోకి వచ్చారు. ఇంకొకడు ఎలా ఉన్నారు? మురికి బట్టలు కట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాము? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? నాతో కలిపి నేను అనుకుంటా. ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం? జనరల్గా చెప్పండి. బంగారం, చక్కగా బంగారం వెంటనే వెళ్ళి ఎక్కడికి వెళ్తారు? హెచ్ఓడి, అది చాలా బాగుంది నగలు, ఇది మార్చేయి. ఏది ప్రస్తుతం ఉన్నది? పూర్తిగా లోకంలో ఉన్నారనమాట. ఇంకా దానికి తిరగలేదు. అలాంటి ఆలోచనలు వచ్చాయంటే పూర్తిగా లోకంలో ఉన్నారు. లోక సంబంధులు అనడానికి ఇంకా మిమ్మల్ని ఇంకేమీ కూడా తిరిగి లేకుండా అలా ఉన్నారంటే, వాళ్ళని చూసి మీరు ఎక్కడ కూర్చోమంటున్నాడు? సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల, నీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కదా కారా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి.
ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా నుండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుని కళ్ళతో చూడడం అంటే రక్షించబడి నా బిడ్డలను మనం ఎలా చూడాలంట? విశ్వాసమందు భాగ్యవంతులుగా చూడాలి. రెండవది ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా వారిని కూడా మనం చూడగలగాలి. ఇప్పుడు ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వారిని చూసి వారిని సన్మానించి, వారు సరైన వస్త్రాలు లేవు, సరైనటువంటి స్థితి లేదు, కానీ వారిని మనం ఎలా చూస్తామో? ఒకవేళ అలా చూస్తే మీ హృదయంలో భేదం ఉంది, అంతేకాదు మీరు దురాలోచనతో ఉన్నారు, విమర్శ చేసేవారుగా ఉన్నారు. కనుక చాలా ప్రమాదకరమైన స్థితి. కనుక మనము దేవుని దృష్టితో మనము చూడాలి అంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ఏమవ్వాలి? మనోనేత్రాలు వెలిగించబడ్డం ఏంటంటే ఆయన వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అని ఉంది. ఏం వెలుగు అనుకుంటున్నారు మీరు? అది మన స్పిరిచువల్ యొక్క లైట్ అనేది ఆ ఎన్లైట్మెంట్లోకి వస్తాం. స్పిరిచువల్ ఐస్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట. వాక్యము అర్థమైనప్పుడు చూసాము, ఆహా అలాగుందా బైబిల్లో అంటే. సంఘంలో గొప్పవారిని మనము సన్మానించడమే కాదు, పేదవారిని కూడా ఏం చేయాలి? వాళ్ళు వీళ్ళు ఏంటి, పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత గొప్ప వాళ్ళందరికీ ఒక సీటు విఐపి, పేదవాళ్ళందరికీ ఒక సీట్ ఉంటుంది అనుకున్నారా? పేదవాళ్ళకి ఏముంటుంది అనుకున్నారు? పేదవాళ్ళు ఎక్కడ ఉంటారు అనుకున్నారు? చెప్పండి, పేదవాళ్ళు ఎక్కడ ఉంటారు పరలోకంలో? అబ్రహాం రొమ్మున ఉంటారు. గొప్ప వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు చెప్పండి? గొప్ప వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు చెప్పండి? బైబిల్లో ఉన్నమాట చెప్పండి, నేను వేరే కన్నా ఉన్నారా? ఇప్పుడు ఎంతమంది గొప్ప వాళ్ళుగా ఉండాలంది? ఎంతమంది గొప్ప వాళ్ళుగా ఉండాలంది? కానీ మనం అలాగ అంటాం, కానీ ఇక్కడ ఉంటాం, కానీ ఫాస్ట్ గారికి ఏడు తెలుసు, గొప్ప వాళ్ళుగా ఉంటే అందులో ఉన్న ఆనందం ఏడు తెలుసు ఆయనకి అని మీరు అనుకుంటారు. తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు? ఎక్కడ? లాజరేమో ఎక్కడున్నాడు? అబ్రహాం రొమ్మునున్నాడు, ఇతనేమో నరకంలో ఉన్నాడు. అప్పుడు అర్థమవుతుంది ఎంత మిస్టేక్ చేశాను నేను. లాజరేమో అక్కడున్నాడా, నేనేమో. మీకు అర్థమవుతుందా? విశ్వాసమందు ప్రతి ఒక్కరిని కూడా, ప్రభువునందు విశ్వాసించే వారందరినీ కూడా భాగ్యవంతులుగా మనం చూడాలి. ఒకవేళ వాళ్ళు మనలాంటి వసతి, మనలాంటి వస్తువులు, మనలాంటి వాహనాలు లేకపోయినప్పుడు కూడా వారు దేవుని యందు భాగ్యవంతులు, దేవుని రాజ్యమునకు వారు కూడా వారసులు. కనుక ఆ వెలుగుతో మనం వారిని చూడాలి. ఆ వెలుగుతో వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఆ వెలుగుతోనే వారిని మనము కూడా సమానంగానే స్పిరిచువల్గా మనం వాళ్ళు చూసినప్పుడు నీ హృదయంలో ఏ విధమైన భేదము లేదు. చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుందా స్పిరిచువాలిటీ అంటే ఏంటో? మనం ఏ స్టాండర్డ్లో ఉన్నాము? ఏ కేజీలో ఉండుంటారు? కేజీ. చాలా ఎత్తు ఉంది కదా ఆత్మీయత. చాలా మార్చుకోవాల్సింది, చాలా నేర్చుకోవాల్సింది. అవునా? అసలు నేను పరిశుద్ధులందరి పట్ల నాకు ఎక్కడుంది ప్రేమ? నేను ఇలాంటి విన్నప్పుడు ఏం చేస్తాను తెలుసా? బోరుమని దేవుని సన్నిధిలోకి వెళ్ళి సాగిలిపడి, ప్రభువా ఎక్కడున్నాం మేము? అసలు నేను తెలుసు అనుకుంటున్నాను, నాకు చాలా తెలియదు ప్రభువా, నేను ఎంతో మారాలి, నేను ఎంతో నేర్చుకోవాలి ప్రభువా, నన్ను క్షమించు. భక్తి అనేది చాలా లోతుగా ఉంది, క్రైస్తవత్వం అనేది చాలా లోతుగా ఉంది. నేను ఎక్కడున్నాను? పైపైనే తిరుగుతున్నాను ప్రభువా అని పశ్చాత్తాపడితే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడినా పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకి ఎందుకు ఇవ్వబడ్డాడు? మనకు సహాయం చేయడానికి ఇవ్వబడ్డాడు. ఎప్పుడు సహాయం చేస్తాడు? మనం పశ్చాత్తాపడితే, ప్రభువా నేను ఇంకా అలా జీవించట్లేదు, అలాంటి అనుభవంలోనికి నన్ను నడిపించు అనేటువంటి పరిస్థితుల్లోనికి. ఇంకా చెప్పనా, మనకు అన్నీ ఉండి అవతలకి ఎక్కువ లేవనుకోండి, అవసరమైతే వాళ్ళని ఎలాగా వాళ్ళకి మనం సహాయం చేయాలి, ఎలాగ ఏమి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మంచి స్మార్ట్ వాచ్ గిఫ్ట్ వచ్చింది. ఏంటి గిఫ్ట్ వచ్చింది? నేను
మాకు బంధువులు అవుతారు, వాళ్ళతో కలిశాను, మాట్లాడాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, చూశాను, మాట్లాడి వచ్చేస్తున్నాను నేను. చేతికి వాచ్ లేదు, ఆ పరిస్థితి అంతా చూశాను. చక్కగా వాచ్ తీసి, అటు స్టూడెంట్ అనమాట, చక్కగా ఆ స్మార్ట్ వాచ్ తీసి చేతికి ఇచ్చేసాను. చేతికి పెట్టేసి అది దగ్గర దగ్గర 4,500 రూపాయలు స్మార్ట్ వాచ్ తీసి ఏం చేశాను, చేతికి ఇచ్చాను. వద్దు 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 అన్నాడు. లేదు ఉంచుకో అని చెప్పేసి ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? అంటే మా వాళ్ళకి ఇచ్చానా ఎవరికి ఇచ్చానా అనేది నేను అంటలేదు, రిలేటివే. కానీ ఆ పరిస్థితి చూసినప్పుడు మన హృదయంలో ఏమవ్వాలి? జాలి రావాలి, కనికరం రావాలి. వాళ్ళకి లేదు, మంది ఉన్నదని మనం అతిశయపడుతున్నాము, వాళ్ళకి లేదనే జాలి కూడా రావాలి కదా. అది లేదు వాళ్ళకి, మనకేమవ్వాలి? మన హృదయాలు కరిగిపోవాలి. ఏమవ్వాలి? కరిగిపోయి ఏం చేయాలి? మన దగ్గర ఉన్నవి తీసి వెంటనే ఇవ్వాలి. అందుకే మీ దగ్గర 2 ఉన్నవి, నాది అప్పుడు ఒకటే ఉంది, నేను ఇచ్చాను. 2 ఉన్నవి ఏం చేయాలి? 2 ఉన్నవి లేని వారికి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఎన్లైట్మెంట్ అనేది వచ్చినప్పుడే మనము ఆ వెలుగులో మనం నడవగలుగుతాం. హల్లెలూయా. అప్పుడు మనం ఎందులో నడుస్తున్నాం తెలుసా? వెలుగులో నడుస్తున్నాం. వెలుగులో నడడం అంటే మనం ఇలా లైట్లు వేసుకుని నడడం కాదు. దేవుని వాక్యపు వెలుగులో నడిచిన వాడే వెలుగులో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అలాగే ఏమిస్తారు? నేను ఇప్పుడు నాకెవరికి ఇవ్వట్లేదు. మీరు అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు హౌ యూ రెస్పాండ్, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? మీరు ఎదురుకుండా మీ దగ్గరికి వచ్చారు, వాళ్ళకి సరైన చెప్పులు లేవు, మీరు చూస్తున్నారు చెప్పు తెగిపోయి ఉంది, ఏం చేస్తారు? మీరు చెప్పు తెగిపోయింది, లేదా చెప్పులు లేవు, ఇప్పుడు ఏం చేస్తారు? మీ హృదయాలు కరగట్లేదు అనుకోండి. ఇందాక లక్ష్మణ్ గారు ప్రార్థన చేశారు, హృదయం కఠినపరుచుకునేవాడు కీడులో పడును. దేనికి కఠినపరచుకోవడం? ఇలా ఒక వ్యక్తిని చూసాం, ఆ వ్యక్తికి చెప్పులు లేవు, మనకి ఏం కరగట్లేదు. మనం వెంటనే ఏం చేయాలి తెలుసా? అయితే చెప్పులకు డబ్బులు ఇవ్వండి, లేదా నీ చెప్పులు తీసి నీ దగ్గర 2 ఉన్నవి అప్పుడే మీరు కొనుక్కున్నారు, కానీ ఏం చేయాలి? ఇవ్వగలమా? ఇస్తే దేవుని ప్రేమ ఉన్నట్టు. ఇస్తే ఏమున్నట్టు? దేవుని ప్రేమ ఉన్నట్లు. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణము కావాలి, దేవుని ప్రేమ మనలో అధికము కావాలి. ఆ వాక్యపు వెలుగులో మనం నడవాలి. ఏమిస్తాము? మనం ఏమి ఇవ్వము. నాకు అంత ఉంది, నాకు ఎంత ఉంది, నాకు అంత ఉంది, నాకు ఇన్ని లెక్కలు ఉన్నాయి, నాకు అన్ని లెక్కలు ఉన్నాయి, అన్ని ఎకరాలు ఉన్నాయి, ఇవన్నీ ఏం పట్టుకెళ్తారు? ప్రభు బోర ఊదాడు రాత్రి, ప్రభు దోతో చేంజ్ చేస్తుంది, బోర ఊతుంది. ఇప్పుడు ఏం పట్టుకెళ్తారు చెప్పండి? అర్జెంటుగా ఏం పట్టుకెళ్తారు? ఉండు ప్రభా మరి ప్యాకింగ్ చేసుకుంటా ఉంటారా? ఉండు ప్రభా అన్ని డ్రెస్సులు రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడివి అక్కడ ఏమీ పని చేయవు, ఇక్కడివి అక్కడికి ఏమీ పని చేయవు, ఇక్కడి నుంచి అక్కడికి ఏమీ కూడా మనం తీసుకొని వెళ్ళలేం. కానీ ఎంత కష్టపడతామో, ఎంత కష్టపడతాము. మనము దేవుని యొక్క బిడ్డలముగా ప్రేమ మనం చూపిస్తూ మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన సమృద్ధుల నుండి ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు, వాళ్ళకి మనము ఎలా సహకరించగలుగుతాము, ఎలాగ చేయగలుగుతాం, ఇవన్నీ మనం చేస్తుంటే వాక్యపు వెలుగులో మనం నడుస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. ఎందులో నడుస్తున్నాము? వాక్యపు వెలుగులో నడుస్తున్నాము, దేవుని ప్రేమలో నడుస్తున్నాం. అప్పుడు మనల్ని బట్టి దేవుని సన్నిధిలో ఎంతమంది దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తారో తెలుసా మీకు? మిమ్మల్ని బట్టి మీ గురించి ప్రార్థన చేసేటప్పుడు కానీ, మీరు జ్ఞాపకం వచ్చేటప్పుడు కానీ ఎంతమంది దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారో అలా కానీ చేస్తే దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తాడు. హల్లెలూయా. తర్వాత మళ్ళీ నాకు మంచి స్మార్ట్ వాచ్ గిఫ్ట్ వచ్చింది. మళ్ళీ తర్వాత మంచి స్మార్ట్ వాచ్ తర్వాత మొన్న నేను మళ్ళీ ప్రేరేపించబడ్డాను ఇచ్చేద్దామని ఇంకొకరికి. కాకపోతే తనకి ఏదో ఉంది, అందుకు మళ్ళీ లాగాను అనమాట. నాకు చాలా అలాంటి ప్రేరేపణ వేగ వచ్చేస్తుంటాయి. ఇవ్వడానికి మనకేం రావాలి? ప్రేరేపణ తొందరగా రావాలి. అంటే ఇది నాకు అవసరం లేదు. మీకు తెలుసా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ చెక్ చేసుకోండి, మీకు అవసరం లేనివి ఎన్ని ఉంటాయి చూడండి మీ ఇంట్లో, లెక్కేసుకోండి.
మీకు అవసరం లేనివి ఎన్ని ఉంటాయో ఇంట్లో, కానీ అలాగే ఉంచుతారు. బీరువా నిండిపోద్దు. మన ఎవరో చెప్పారు ఒక ఆయన, ఇలా నొక్కి నొక్కి బీరువా నొక్కి నొక్కి తలుపేస్తారు. ఎందుకంటే అవి ఎక్కువైపోయి బయటికి తన్నేస్తుంటాయి అన్నమాట. కానీ కాలుతో నొక్కి ఏం చేస్తారు? బీరువాని వేసుకుంటారు. బట్టల విషయమే చెప్పట్లేదు, మీకు అక్కర్లేని బోల్డ్ ఉంటాయి. అవన్నీ ఏం చేయండి? ప్రైజ్ ది లార్డ్. అలా కానీ ఇస్తే, బలవంతంగా కాదు, ప్రేమతో అవసరం ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వగలిగితే, మన పని అదే. ఈయుడి మీకు, ఈవేళ అడుగుడి మీకు ఇవ్వబడి అంటే అందరూ కూడా ఆమేనన్నారు. బైబిల్లో అద్భుతం ఏంటి తెలుసా? ఈయుడి మీకు ఇవ్వబడును. ఇది అడగవసరం లేదు, అడిగితే పొందుకునేది వేరు. ఈయుడి, ఇది ఒక అద్భుతమైన. కనుక బైబిల్లో మనం ఒకటే ఫాలో అవ్వకూడదు. ఈయుడి నాకు కాదు, చర్చల్లో కాదు అని అంటుంది, మన చుట్టూ ఉన్న పరిశుద్ధులకు మనం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన చుట్టూ ఉన్న పరిశుద్ధులకు మనం ఏం చేయాలి? ఇవ్వాలి. దేవుడు మీకు ఏం చేస్తాడు? ఇస్తాడు. కనుక మనం ఆ వాక్యపు వెలుగులో మనం ఏం చేయాలి? నడవాలి. ప్రార్థన చేసుకుందాం. వాక్యపు వెలుగులో నడవడానికి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఇంచుమించు ఒక 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఒకటి, రక్షణ సువార్తను మనం విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే దేవుని పరిశుద్ధ ఆత్మ చేత మనం ముద్రించబడుతున్నాము. 2, ఆ ఆత్మ మనకి ఎలాగ సహాయం చేస్తుందంటే, దేవుని మహిమకు కీర్తి కలుగునట్లుగా ఆయన ప్రజలకు, ఆయన సంపాదించుకున్నటువంటి ఆయన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మనకు సంచకరువుగా ఉండి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. 3వది, మనము పరిశుద్ధులందరి ఎడల యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ఒకటే కాదు, క్రైస్తవ జీవితంలో మరొక అనుభవం, పరిశుద్ధులందరి ఎడల కూడా మనం ప్రేమను చూపించాలి. మన ప్రేమను బట్టి అనేక హృదయాలు ఆదరించబడాలి. మన ప్రేమను బట్టి అనేక హృదయాలు తెప్పరిల్లాలి. పరిశుద్ధులు అన్న తర్వాత మంచి వస్త్రాలు ధరించుకున్న వారే కాదు, పేదవారు, సరైనటువంటి వస్త్రాలు, నివాసాలు లేని వాళ్ళు కూడా ఒకసారి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారంటే వారు విశ్వాసమందు భాగ్యవంతులైపోయారు, దేవుని రాజ్యమునకు వారసులైపోయారు. వారిని కూడా మనం ప్రేమించాలి. వారి అవసరతలో ఉన్నప్పుడు, ఒకవేళ వారి అవసరతలో ఉన్నది మీ దగ్గర ఉన్నప్పుడు వారికి ధైర్యంగా తీసుకెళ్ళి ఇవ్వాలి. అది వస్తువైనా, వాహనమైనా, మరి ఏదైనా కూడా అది మనం ఇవ్వగలగాలి. అలా ఇచ్చినప్పుడే మనం దేవుని ప్రేమలో నడుస్తున్నాం, దేవుని వెలుగులో నడుస్తున్నాము. అప్పుడు మనల్ని బట్టి అనేకులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. ప్రభువా, నాయనా, ఆ సహోదరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఆ సహోదరుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అని చెప్పి మనల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని ఎన్నో విషయాల్లో మనల్ని దేవుడు దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. తన రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధుడా తండ్రి, ఈ రాత్రి మరొకసారి ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి ఆ అమూల్యమైన సత్యాలు, అమూల్యమైన లోతైనటువంటి భక్తి జీవితము ప్రభా, విశ్వాస జీవితము నాయన మేము నేర్చుకుంటుండగా తండ్రి, ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు వందనాలు, మా అందరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మేము ఇంకా ఎక్కడ మా జీవితాల్లో లోపం ఉన్నాయో తండ్రి, ఎక్కడ మా జీవితాల్లో మేము వెనకబడిపోయి ఉన్నామో తండ్రి, దేవా, మేము పైపైన భక్తే చేస్తున్నట్టుగా ఉన్నాం తండ్రి. లోతులోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా, లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. దేవా, కేవలం మా కుటుంబాలను ప్రేమించడమే భక్తి కాదని ప్రభా, కేవలము నాయన ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవడమే భక్తి కాదని ప్రభా, నాయన పరిశుద్ధుల పట్ల ప్రేమను చూపించాలి, పరిశుద్ధుల అందరి పట్ల ప్రేమను చూపించాలి, పరిశుద్ధుల హృదయాలు మా మూలముగా ఆదరించబడినట్లుగా తండ్రి, నాయన మా విశ్వాసము, మా యొక్క ఆత్మీయ జీవితం ఎదగాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్కరు మనోనేత్రాలు వెలిగించబడి వాక్యపు వెలుగులో నడిచినట్లుగా సహాయం చేయమని, ఈ వాక్యము నాని ఈ మాటలు అందరిలో కూడా ఫలింప చేయమని యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.